అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, కాశీ వెళ్ళొచ్చాము బిఫోర్ లాస్ట్ ఇయర్ అని. అయితే వెళ్ళే ముందు మేము ప్రయాగ్రాజ్లోనే ఆగామన్నమాట. అక్కడ వరకే రిజర్వేషన్ చేయించుకుని ట్రైన్ అక్కడ ఆగిపోయి, అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి, అప్పుడు అక్కడ అవన్నీ చూసుకుని నెక్స్ట్ డే కాశీ వెళ్ళామన్నమాట. అయితే అక్కడ లోపలికంటే మనము అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత 3 నదులు కలిసేది చూపిస్తారు. అక్కడ కలర్స్ కూడా వేరువేరుగా చూపిస్తారనమాట మనకి. ఇలా ఉంటుంది. అక్కడ ఆగి ఉంటాయన్నమాట. అన్ని బోట్లు అక్కడ తీసుకెళ్ళి అక్కడ స్నానం అది చేయడం ఉంటుందన్నమాట. అక్కడ అయిన తర్వాత ఇంకా వెహికల్ మాట్లాడుకుని అక్కడ ఆ రోజు మొత్తం అన్నీ చూసామన్నమాట. అక్కడ నెహ్రూ గారి ఇల్లు ఉంది. అంతకుముందు అలహాబాద్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు మోడీ గారు ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు. ఇంకా అక్కడ దాన్ని మ్యూజియంగా చేసేసారంట. అంతకుముందు నెహ్రూ గారు నివసించిన ఇల్లుని ఇప్పుడు మ్యూజియం చేసేసారు. అక్కడ ఇందిరాగాంధీ రూము, వాళ్ళ పిల్లలు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు చిన్న పిల్లలప్పుడు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా అన్ని గుళ్ళు అక్కడ దగ్గర దగ్గర గుళ్ళు అన్నీ చూసుకున్నామన్నమాట. ఈవినింగ్ 9 వరకు చూపిస్తూనే ఉన్నారు. శక్తిపీఠం కూడా ఉందండి. ఆ శక్తిపీఠం దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా అవన్నీ చూసుకున్నాం. అక్కడ ఏంటంటే మనలాగా కాకుండా మనకేమో గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు కదా, వాళ్ళు మొత్తం లోపలికి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. గర్భగుడిలో వరకు మనమే నీళ్లు అది అభిషేకం చేసుకోవచ్చు. కాశీ గర్భగుడిలోకి వెళ్ళాలంటే అక్కడ కూడా లోపల నుంచే మనం దర్శనం చేసుకుంటాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామి అంటండి ఇలా ఇలా పడుకుని ఉంటారు. అక్కడ మనకి ప్రయాగ్రాజ్లో కూడా గంగా హారతి జరుగుతుందని ఈవినింగ్ 5:30 6:30కి అక్కడికి తీసుకెళ్లారు వెహికల్ డ్రైవర్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ హారతి కూడా తీసుకుని, హారతి తీసుకునేటప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, ఇలా వేసుకోవాలి, ముసుగు వేసుకోవాలి. ఇలా మనకి ఆచారం ఉండదు కదా, అటు నార్త్ సైడ్ అందరూ ఇలా పళ్ళుని ఇలా వేసుకుంటారనమాట. అయితే అలా వేసుకోండి అని చెప్పారు. వేసుకుని ఇంకా హారతి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా 2-3 గుళ్ళు చూపించారనమాట. ఇంకా ఎంత బాగున్నాయో, అంత ఎక్కువ పాలరాతితో చేసిన విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక లాస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే చాలా బాగున్నాయండి. కృష్ణుడు అన్ని దేవుళ్ళు ఉన్నారు లోపల. చాలా బాగా అనిపించింది. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి రెండో రోజు వచ్చి కాశీ వచ్చేసాం. అదిగోండి కాశీ గుడి దర్శనం చేసుకుని వెనక అక్కడ అలా కూర్చున్నాం అనమాట. చాలా బాగా ప్రశాంతంగా అయింది దర్శనం. ఇంకా రోజు మేము తీసుకున్న రూమ్ బయట ఒకటి అమ్మవారిది ఉండేది. రోజు వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు నేను అక్కడ ఒక పిక్ తీసుకునేదాన్ని అనమాట. తర్వాత ఇంకా గుళ్ళు కూడా చాలా పురాతనమైనయండి. అంటే ఎంత ఎన్ని వేల సంవత్సరాలయేమో అనిపిస్తుంది. ఒకచోట ఇలా తోలుబొమ్మల ఆటలాగా రామాయణం అంతా పెట్టుంచారనమాట. అన్ని గుళ్ళు అక్కడ వెహికల్ డ్రైవర్స్ అయితే చాలా బాగా చూపించారండి వాళ్ళు. ఇంకా ఒకరోజు లాంగ్ పెట్టుకుంటే, ఒకరోజు దగ్గర దగ్గర పెట్టుకున్నారు. 9 డేస్ ఉన్నాం కదా, ఆ 9 డేస్లో కొంచెం దగ్గరవి ఒకరోజు ఉందనుకోండి, ఒకరోజు లాంగ్. గయా చాలా దూరం అండి, అది 7-8 అవర్స్ పట్టింది. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పెద్దవాళ్ళకి పెట్టేసి అక్కడ శ్రీవారి పాదాల దగ్గర ఒక విస్తర పెట్టిస్తారు. 3 విస్తరలు పెట్టిస్తారు. ఒక విస్తరేమో శ్రీవారి పాదాలు, ఒక విస్తర ఆవుకి, ఒక విస్తరేమో అక్కడ నీళ్లు ఉండవండి అసలు అక్కడ. అయినా సరే అక్కడ పెట్టిస్తారు. చెట్టు కింద ఒకటి అలా పెట్టించి బాగా చేశారు పూజ అది. మన అమ్మ మన మన నాన్నగారు వాళ్ళని, మామయ్య వాళ్ళని అందరి పేరు మీద చేశారనమాట పూజ అది. బాగా చేశారు. ఇంకా అక్కడ చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్లో అన్ని బౌద్ధ మందిరాలు, చాలా బౌద్ధ మందిరాలు ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా దగ్గర దగ్గర ఒకసారి లాంగ్ వెళ్ళామంటే మళ్ళీ దగ్గరవి చూసుకునేవాళ్ళం అనమాట. ఎక్కువ బౌద్ధ మందిరాలు చాలా బాగుంది. పీస్ఫుల్గా అనమాట. ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ లాంగ్వేజ్లో ఈవినింగ్ టైం అయితే ఏదో ఆ, ఒక మంత్రాలు వాళ్ళ వేరే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒకరోజు మేము ఈవినింగ్ వెళ్ళేప్పటికి అవి కూడా విన్నాము. అందరూ సైలెంట్గా అలా కూర్చుని చేసుకున్నారనమాట. అక్కడికి ఎక్కువ ఫారినర్స్ కూడా చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారు. చూసాం మేము వెళ్ళిన ప్రతి బౌద్ధ మందిరం దగ్గర. ఇదిగోండి ఇవి కూడా కీరా అనమాట, తినొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి మనకి. బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు అది కొత్తగా అనిపించింది. ఇంకా ఒక రోజు మేము అక్కడ ఎర్లీ అవర్స్కి వచ్చేసామండి. 4:35 కల్లా వచ్చి స్నానం చేసి వదిలామన్నమాట. దీపాలు వదిలాము. అప్పుడే తెల్లవారుతూ భలే ఉందండి. చాలా బాగా అనిపించింది. ఇంకా
అక్కడ నుంచి అప్పుడే తెల్లవారుతూ ఎంత బాగా అనిపించిందో గంగమ్మ తల్లి. మళ్ళీ అందరూ వేద మంత్రాలతో వేద పండితులందరూ ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత రోజు మేము అయోధ్యకి బయలుదేరామనమాట. అయోధ్యలో చూడండి, అది ఎన్ని వేల సంవత్సరాల క్రితము గంట అంట. చాలా పురాతనమైన గుళ్ళున్నాయి అక్కడ కూడా. ఇంకా రామాలయం పూర్తిగా ఓపెన్ అవ్వలేదు మేము వెళ్ళినప్పటికీ, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా అక్కడ ఒక పంతులు గారు 30 ఏళ్ల నుంచి భోజనం లేకుండా అయోధ్య మందిరం కోసము జస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటూ మౌనవ్రతం, మాట్లాడరంట ఆయన. అలా ఉండిపోయారు ఆయన. ఆయనకు కూడా నమస్కారం చేసుకుని కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్నే అయోధ్యలో అదంతా చూసుకుని వచ్చాము. అక్కడ కూడా స్నానం చేసాం అన్నమాట, అయోధ్యలో కూడా. చేసిన తర్వాత అక్కడ వేద పండితులు, ఋషులు వాళ్ళందరూ, మేము ఎక్కడికో జస్ట్ మిస్ అయ్యి ఎక్కడ భోజనాలు అనేది తెలీదు. అన్నదానంకి ఎంతో రాస్తే మీరు ఇక్కడ భోజనం చేయొచ్చు అని ఒక టికెట్ ఇచ్చారు. దాని ప్రకారం మాకు అర్థం కాకపోతే ఒక ఆయన అక్కడ తీసుకెళ్ళి ఆ ఋషులు వేద పండితులు పక్కన, ఈయనకు చూడండి పక్కన ఆళ్ళబల్ల మీద విస్తరి వేసి పెడితే ఇంకా అసలు ఈ జన్మకి ఇంతకన్నా ఏం కావాలి అనిపించిందండి. ఉంటానండి.